హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ తెలంగాణ స్పెషల్ పెళ్లిలో చేసే బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. మనం తెలంగాణ పెళ్ళికి వెళ్తే కంపల్సరీ ఈ బగారా రైస్ తినేసే వస్తాం కదండి. అంత రుచిగా ఉంటుంది కదా అక్కడ చేసే రైసు. అదే రుచితో ఇవాళ పొడి పొడిలాడుతూ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. అలాగే ఈ రైస్ మనం చికెన్ మటన్ గ్రేవీతో తిన్నామంటే సూపర్ చెప్పచ్చండి. అలాగే మనం వంకాయ కూరతో కూడా ఇది చాలా బాగుంటుందండి. అలాగే నేను ఈ చికెన్ కర్రీ ఇంతకుముందు చేసి ఉంచానండి వీడియో, ఆ లింక్ కూడా ఇస్తానండి. ఈ రైస్ అయితే సూపర్ అని చెప్పచ్చు, అదిరిపోతుందండి టేస్ట్. మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా మీరు ఫిదా అయిపోతారండి, అంత రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా మనము బాస్మతి రైస్ నానబెట్టి ఉంచుకోవాలండి. ఇలా మనము ఒక గ్లాస్తో తీసుకోవాలి. గ్లాస్తో ఇలా సమంగా తీసుకోవాలండి, ఫుల్గా తీసుకోకూడదు, అప్పుడే మనం నీళ్ళు కొలుచుకోవడానికి కరెక్ట్గా ఉంటుందండి. కాబట్టి గ్లాసుకి సమంగా తీసుకోవాలి. నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకొని ఇది నానబెట్టి ఉంచుకోవాలండి. మనం బగారా రైస్ చేసే ముందు ఒక అరగంట సేపు ముందు నానబెట్టామంటే బాగా పొడి పొడిగా సాఫ్ట్గా వస్తుందండి రైస్ కూడా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మీరు నెయ్యి వద్దంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చండి, లేకపోతే నెయ్యి కొద్దిగా అలాగే ఆయిల్ కొద్దిగా కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి వేసామంటే చాలా రుచికరంగా ఉంటుందండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మెయిన్ మనం వేయాల్సింది ఏంటో తెలుసా అండి? షాజీరా తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఫుల్గా మనము షాజీరా తీసుకొని వేసుకోవాలి. బగారా రైస్లో కంపల్సరీ మనం షాజీరా వేయాలండి. అలాగే ఒక 3 ఇలాచీ వేసుకోవాలి, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి, అలాగే ఒక 4 లవంగాలు వేసుకోవాలి, అలాగే బిర్యానీ ఆకు 1 వేసుకోవాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. బగారా రైస్ అంటే మెయిన్ మనకు షాజీరానే అండి. షాజీరా వేస్తేనే మంచి సువాసన, మంచి రుచి వస్తుందండి బగారా అన్నంకి. ఇలా బాగా దోరగా వేయించుకోవాలండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కాస్త పెద్దగా కట్ చేసుకోవాలండి. ఇలా చేతితో పొడి పొడిగా చేసుకొని వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఎక్కువ వేయించకూడదండి. ఆనియన్స్ కాస్త లైట్గా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇది కాస్త వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలండి. కంపల్సరీ బగారా అన్నంలో మీరు మిరియాలు మిస్ చేయకండి. మిరియాలు అలాగే షాజీరా అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవ్వకూడదండి, వైట్గానే ఉండాలి. ఆనియన్ కూడా ఎక్కువ వేయించుకోకూడదండి. కాస్త ఇది పచ్చి స్మెల్ పోతే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు కాస్త పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి. మనం బియ్యం కొలుచుకున్నాం కదండి, ఆ గ్లాస్తోనే తీసుకోవాలండి వాటరు. నేను 2 గ్లాసులు తీసుకున్నానండి రైస్కి. 2 గ్లాసుల రైస్కి మనం 2.5 గ్లాసు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు వేడి నీళ్ళు తీసుకోండి, ఇంకా త్వరగా అయిపోతుందండి రైసు. నేనైతే చల్ల నీళ్ళే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. చివరిగా మనము కొత్తిమీర అలాగే పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలండి. సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. బగారా అన్నంలో కంపల్సరీ మీరు ఇలా పచ్చిది వేసుకోవాలండి, పుదీనా. అది మనము ఆనియన్ వేయించేటప్పుడు పుదీనా అలాగే కొత్తిమీర వేసి వేయించకూడదండి. మనం వాటర్ పోసుకున్న తర్వాత పచ్చివే ఇందులో వేసేసుకోవాలి. అలాగే చేస్తారండి తెలంగాణ పెళ్ళిళ్ళలో బగారా అన్నం అయితే. కాబట్టి నేను ఆ స్టైల్లోనే చేసి చూపిస్తున్నానండి. ఇలా వేసారంటే మంచి సువాసన అలాగే మంచి రుచి ఉంటుందండి రైసు. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి బియ్యంని, నీళ్ళంతా వంపేసుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కూడా వేసుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేందుకు కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ పెట్టుకొని కరెక్ట్ కుక్ అవుతుందండి, పొడి పొడిగా వస్తుంది. అలాగే మీరు ఒకవేళ గిన్నెలో చేయాలనుకుంటే ఈ అన్నంని మీరు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు చూడండి 2 విజిల్స్ వచ్చాయి. మనం విజిల్స్ రాగానే కాస్త స్టీమ్ తగ్గగానే మూత తీసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇలా నెమ్మదిగా ఇలా కలుపుకోవాలండి. విజిల్స్ వచ్చిన తర్వాత అలాగే వదిలేసేయకూడదండి. కాస్త స్టీమ్ అనేది తగ్గిన తర్వాత మీరు కలుపుకోవాలండి ఒకసారి రైసు. అప్పుడే చక్కగా ఈవెన్గా పొడి పొడిగా వస్తుంది. ఇలా నెమ్మదిగా కలుపుకొని మీరు కావాలంటే దీనిపైన కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ మీకు రైస్ అనేది కాస్త గట్టిగా ఉన్నట్లయితే మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కూడా అలాగే ఉంచేసండి. ఆవిరికి ఇంకా మెత్తగా అయిపోతుందండి, చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం బియ్యం నానబెట్టుకుంటే పొడి పొడిగా ఇలా సాఫ్ట్గా వస్తుందండి. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో రైస్. ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి.
చూడండి ఎంత పొడి పొడిలాడుతూ తెలంగాణ స్పెషల్ పెళ్లిలో చేసే బగారన్నం రెడీ అయిపోయిందండి. మరి ఎందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ చికెన్తో టేస్ట్ చేయండి. ఈ రైస్ని చాలా బాగుంటుంది. మీరు ఈ రైస్ చేసిన తర్వాత, ఈ చికెన్ చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మీ ముందుకు వస్తుంది వెన్నెల స్వీట్ హోమ్.